మిస్ అయిపోయినా మా ఇద్దరు ఫ్రెండ్స్. మా ఫుడ్ మూట ఇదంతా బట్టల మూట. కిట్టు ట్రైన్లు అయ్యో ఆ కుక్కకి కాలు ఇరిగిపోయింది కిట్టు. ఆయన ఒక హాయ్ చెప్పిపోతుంది తెలుసా కెమెరాకి, చూసినావా? నెగిటివ్ గా కామెంట్స్ పెడతాడు. ఆకలి తిప్పలా మరి ఆకలి తీరుస్తున్నారు. అది ట్రైన్ లో లాస్ట్ డిన్నర్ తప్పిపోయింది ట్రైన్ అని కేసు పెడతాం పోయి. ఒకవేళ ట్రైన్ మిస్ అయితే ఏం చేస్తారు చెప్తారు? హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. నమస్తే. రెడీ అయిపోయినా చిచ్చు? రెడీ అయిపోయింది. జస్ట్ దూకుంటే చాలు. ఎక్కడికో తెలుసుకున్నావు? లేదు, నువ్వు చెప్పట్లే కదా. ఎక్కడికో తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. అండ్ ఇప్పుడు ఏమేమి ప్యాకింగ్ చేసాం, ఏమేమి పోతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఇవన్నీ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ రాహుల్. వీళ్ళిద్దరే పాపం చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అండ్ రాహుల్. వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. బస్ మా ప్యాకింగ్ అవుతుంది. ప్యాకింగ్ లో ఏంటంటే బెండకాయ ఫ్రై, టమాటా ములక్కాడ, పులిహోర కలిపి సాలెడ్ ప్యాక్ చేసేసాడు. ఎందులో ప్యాక్ చేసినవరా? ఓకే, ప్యాకింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది నా ఫేవరెట్. ఏం కర్రీ అంటారు దాన్ని? అలసందకాయ. చాలా పేర్లు ఉన్నది తెలుసా? ఎన్ని కామెంట్స్ వస్తాయి దానికి పేర్లు. చపాతి అండ్ వైట్ రైస్, కొన్ని ఫ్రూట్స్, ఇవన్నీ ప్యాక్ చేస్తున్నా. ఆ లోపు మా చీజీ గారు కష్టపడుతుండే పాపం. పొద్దున్న నుంచి ప్యాక్ చేస్తుండే కానీ అవ్వట్లేదు. కానీ ఏమో చెప్పట్లేదు, ఎడిపోతున్నామో చెప్పట్లేదు. బ్యాగ్ లిండేగో ఈ ట్రాలీ మొత్తం నింపించేసిండు. మా ట్రాలీ బ్యాగ్, మా చీచి గాడు బ్యాగ్, ఫుడ్ ప్యాక్ అయిపోతుంది. చెత్తగా ఉంది. ఎవరు ఏమనుకోకండి సరేనా? పోదామా? ఫాస్ట్ రెడీ. పోదాంపా, వెళ్ళిపోదాం. చీచు చెప్పకిట్టు, ఏం ప్యాక్ చేస్తున్నా చూచు? నేను అన్నం ప్యాక్ చేస్తున్నా. నువ్వు తిను, కూర్చోండి మంచిగా. తినిపిస్తున్నా గారా బర్ర. 2 బుక్కలు తినిపించి 10 బుక్కలు తింటున్నాను. బాయ్ బాయ్. రావట్లేదు. వెళ్ళిపో, నేను రాను. నేను కాలేజ్కి వెళ్తా, హాస్పిటల్కి వెళ్తా. మంచి పని. నా బ్యాగులు, ఇది చిన్న లగేజ్, ఇది కూడా చిన్న లగేజ్. చిన్న చిన్న చాయ్ తెలుసా? చాయ్ పోసిండు. ఇది నా హాట్ వాటర్. అరే అరే చెట్టు. ఇల్లు జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్. సరే సరే తీసుకొస్తా. బాయ్ గైస్. ఏదో ట్రిప్ కి తీసుకెళ్తుండు, ఆడ కలుసుకుందాం. ఏ ట్రిప్ ఈ తర్వాత చెప్తాడంట, లేదంటే ఆడికి పోయినాక చూపిస్తాడంట. అట్లా ఏం లేదు, చెప్తా. లైన్ లో ఉండండి, స్కిప్ చేయకుండా వీడియో చూస్తుండండి. ఇదంతా మా ఫుడ్ మూట, ఇదంతా బట్టల మూట. బాయ్ బాయ్ విజయ్, బాయ్ రాహుల్. థ్యాంక్ యూ ఇద్దరికి. బాయ్. జాగ్రత్త. థ్యాంక్ యూ. ఫైనల్లీ వి ఆర్ ఇన్ క్యాబ్ ఆన్ ది వే టు ఎక్కడికి? టు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్. పోయిన తర్వాత చెప్తా. పోయిన తర్వాత చెప్తా. నా ఫోన్ లోనే బుక్ చేసినావు, ఓపెన్ చేసి చూసుకోలేనా ఎక్కడికి వెళ్తున్నావు? వాడికి కూడా చెప్పా కానీ మీకు పోయిన తర్వాత చూపిస్తున్నా. కాచిగూడ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. అండ్ నా ఫ్రెండ్స్ ని చూపిస్తా ఎవరు వస్తున్నారు నాతో పాటు. చీచుగాడికి కూడా తెలియదు అది. కిట్టు ట్రైన్లు, రైలు బండిలు, రైలు బండి. అబ్బా బట్ సంచి బాగుందా? అవన్నీ యూజ్ అండ్ త్రో. ఆల్మోస్ట్ ట్రైన్ లోనే ఫినిష్ అయిపోతే అన్ని పడేస్తా. దాంట్లో పికిల్స్ కూడా ఉన్నాయి. మీకు పికిల్స్ చెప్పడం మర్చిపోయినా. చికెన్ పికిల్ అండ్ ప్రాన్స్ పికిల్ కూడా పెట్టుకున్నాం. ఆ పికిల్స్ కూడా తీసుకెళ్తున్నా, చూపించడం మర్చిపోయినా. మంచి చిగాడు. ప్లాట్ఫామ్ ఎక్కడ చూస్తా, ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్దాం, అందులో దిగిపోతాం. గెస్ట్ చేయాలని కూడా గెస్ట్ చేయండి సన్నా. చీచు ఎవరో చూడాలనుందా? చూడాలని. ఆడు చూడు. వావ్, లక్కీ అండ్ సిద్ధు వస్తున్నారు. వాడు మా అమ్మ వాళ్ళ డాడీ సిద్ధు గారు.
అయితే ఈ ట్రిప్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సిద్ధు భలే కనబడుతున్నావు సిద్ధు దాంట్లో. హాయ్ సిద్ధు. ఏం చెప్పాలి? ఇంగ్లీష్ లో అంటే మాట్లాడు. ఇంగ్లీష్ లో మాట్లాడాలా? జర్నీ ఎట్లా అనిపిస్తుంది నీకు? The train is about to come in 15 minutes. The train will come on Tata number 2. Please be wait there. ఏం తీసుకొస్తామమ్మా? బ్రేక్ఫాస్ట్ పూరి, వడ, ఇడ్లీ, బనానా, పోమోగ్రనేట్స్, బిస్కెట్స్ నేను కాదు నిన్న మా రూమ్ లో దొంగతనం చేసిన కదా. అండ్ చాక్లెట్స్. మొద్దురా అవి చాక్లెట్స్. ఏంద్రా అంత మంచి రెడీ ఏడికి పోతున్నావు? ఏడికి పోతున్నావు? ఉయ్యి పోదామా? ఉయ్యి మ్యూజిక్ ఉంటది అమ్మా. ఒక వీడియో చేద్దాం రా ప్లీజ్ 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 ప్లీజ్. ఏం వీడియో? ఇట్లా కాలు పెట్టి అంటే నలుగురు చూసేసి ఇట్లా కాలు పెట్టి సరేమో నాకు అప్పుడెప్పుడో చెప్పులు కొనిస్తాను. ఇంకా నాకు ఇంకో ఈ చెప్పులతోనే తిరుగుతున్నా. కొనిలే నాకు చెప్పులు. నువ్వు రాలేదు నేనేం చేయాలి? రాలేదు కాదు వెళ్దాం అని చెప్పి వీడియో కూడా నలుగురు ఇంట్లో చూస్తాము. బ్యాగ్ పెట్టుకొని సెల్ ఇట్లా పెట్టేసి కింద పెట్టేసి ఇలా అంటాం. అనేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ మీద ఇట్లా అంటే నీకు తగలదా? ఒక వీడియో షార్ట్ వీడియోనా? ఫస్ట్ ఈ పర్సన్ ఉన్నాడా అసలు నమ్మొద్దు. షాపింగ్ తీసుకుపోతా అని చెప్పేసి టైం మొత్తం పిల్లోడు మరి షాపింగ్ ఎన్నిసార్లు షాపింగ్ తీసుకెళ్ళాము? ఒక్కసారి 2 సార్లు. అది కూడా ఎన్నింటికి తెలుసా గాయ్? 2 సార్లు. స్టోర్ 9 o'clock క్లోజ్ చేస్తారంటే 8 o'clock స్టోర్ లో వస్తారు. స్టోర్ క్లోజ్ చేసే టైంలో అక్కడ అర్ధగంట సేపు అర్ధగంట. విన్నారా ఇప్పుడు ఆయన చెప్పిందే? వీళ్ళ రీల్స్ వచ్చిన కష్టాలు చూడండి. వీడైతే మరీ ఓవర్ యాక్షన్. ఒక్కదాన్ని 10 టేకులు తీసాడు. ఏదో చూడండి మళ్ళీ బ్యాక్ వచ్చింది పర్సన్. ఒక్కదాన్ని 10 టేకులు. 10 అంటే 10 మినిమం 10 ఉంటాయి. వీడు పర్ఫెక్షన్ అలా చెప్తున్నాను చెప్పలే. థ్యాంక్స్ ఫర్ ద న్యూ ట్రిక్ ఆర్ న్యూ థ్యాంక్స్ ఫర్ టీచింగ్ మీ. ఓకే వెల్కమ్. నేర్చుకోవాలి అప్పుడు వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం. I'm not a vlogger కదా, నాకు అన్ని తెలియదు. ఓకేనా? సో I'm learning from you man. Try to understand my situation. Okay? మా అమ్మని అడగాల. అమ్మ బీరకాయ తెచ్చింది. నేను బెండకాయ తెచ్చి. మాకు తినడానికి సరిపోలేదు. బీరకాయ. మేము తిన్నాం 2 గంటలకి. ముగ్గురం. నీకు కావాలా? సంతగాడు మా చీచిగాడు సినిమా డౌన్లోడ్ చేసుకుంటున్నాడు ట్రైన్ లో చూడడానికి. ఏడికి వెళ్తున్నావు చీచు? ట్రైన్ పేరేమో వాస్కోటి గామా అని ఉంది. నాకు అర్థమైంది కాన్సెప్ట్. ఎక్కడికి అంత సీన్ లేదు. ట్రైన్ ఎక్కినో లేదు అప్పుడే బ్రేక్ఫాస్ట్. తెలిసిందే కాదు, కడుపు కాదు పెద్ద చెరువు కాదురా. ఇన్ని చేసిన తర్వాత కూడా బయట ఫుడ్ తినకపోతే తృప్తి ఉండదు తెలుసా? ఏం తింటారు? ఇడ్లీ, దోశ, పూరి. దోశ లేదు, పూరి బాగుంది. పూరి ఇవేవి ఇంట్లో చేసింది కాదు. నీకోసం స్పెషల్లీ మేడ్ ఫర్ యూ. నీకు చెప్పాలంటే ఇష్టం కదా, అందుకని ముందే చెప్పిన వాళ్ళు. ఎంత చెప్పాలి? నువ్వు పొద్దున చేయమేంది నన్ను అడుగుతున్నా. బయట చాయ్ తాగిన స్టేషన్ బయట. తర్వాత లోపలికి వచ్చి నీ లిస్ట్ కంటే వాడి లిస్ట్ చాలా పెద్ద. చెప్పండి ఎక్కడ నువ్వు చెప్పు అమ్మా. 2 పూరి తిన్నా, కొంచెం వడ తిన్నా, దాని తర్వాత చపాతి తిన్నా. చపాతీతోని నేను వండుకున్న బెండకాయ ఫ్రై. ఇప్పుడు ఏం తింటున్నావు? బొంగులు. మరి పేలాలు బాగున్నాయి. ట్రైన్ ఎక్కి ఎంతసేపు అయిందమ్మా? కాదు, ట్రైన్ ఎక్కి ఎంతసేపు అయిందమ్మా?
టైం కూడా తెలుస్తుంది జర్నీ చేస్తుంటే. ఎంతసేపు అయింది అసలు టైం నిలవడానికి? 1 అవర్ అయితే 1 అవర్ అయిందా? 11:30 అవుతుంది. 1 అవర్ జర్నీలోకి నీ దిగి కూర్చున్నాడు. మా సిద్ధిగాడు అయితే పాపం ఏం తినలేదు కదా సిద్ధు. నువ్వు తినలేదు వద్దు అసలు. కొంచెం వద్దు అస్సలు. తింటూనే Next చాయ్. బర్రె తీరు. నైట్ ఈవినింగ్ టైం ఎన్నింటి తిన్నావు నువ్వు? 6:30కు 7కు ఫుల్ తిన్నావు. అప్పటికేమన్నావు ఏమైనా పట్టిన బాక్స్ అంటే వద్దాను. ఆకలి గ్లాసులు తెచ్చుకున్నాం. రూమ్ రాగానే అమ్మ చాయ్ తాగుతావా? కర్రీ చేసినావు. అమ్మ చాయ్ తాగుతావా? నైట్ అప్పుడు ఫుల్ ఆకలి చెప్పేసి చాయ్ పోయి. ఫుల్ తిన్నాడు. నైట్ ఎంత ఫుల్ తిన్నాడు మళ్ళా. కానీ కొంచెం షుగర్ ఎక్కువ ఉంది. నాకు లేదు షుగర్. చాయ్ బాగుందా? బెల్లం వేసిన బాగుందంటే నేను చేసినట్టు, బాగాలేదంటే వీడి చేసినట్టు. అంటే నువ్వే చేసినావు బాగా. నేను చేయలేదు. నవ్వేం చేస్తే చాలా బాగుంది. చేస్తే రాలేదు. జోకులు. వర్షం పడుతుంది బయట తడిస్తే ముద్దయిపోతున్నా. ఎవరు ట్రైన్ లో బయట దూకమంటావారా? వర్షంలో గరం గరం చాయ్, ఈ చేతిలో పాలు. గరం గరం పీలాలు, ఆడవ మైక్. ఇంకేమన్నా ఉన్నాయా తినడానికి? కాదురా, నా గురించి చెప్పవా? సిద్ధు హాయ్ సిద్ధు. ఎప్పుడు అడిగినప్పుడు ఇక వద్దులే ఈ వీడియోలో నేను రానులే, వద్దులే నాకు పైన పడుకుంటాను నేను. మీరు సిద్ధు తిన్నావా సిద్ధు? అడుక్కొని మరి వీడియోలో రావాలి. అదే వచ్చినావు కదా ఫస్ట్. వచ్చినా రాలేదు. ఎంట్రీ వీడియో తీసిన కదా సార్ మళ్ళీ. ఏంది ఎంట్రీ ఇంట్రాక్షన్ బాగుంది. 5 రూపాయల క్లాస్. ఒక ట్రైన్ దిగి రిస్క్ చేస్తున్నా మా అమ్మ మా సిద్ధిగాడు. తప్పదు మరి, టైంలో చెయ్యాలా. ఆకలి తిప్పాలి. ఆకలి తిప్పలా మరి మరి ఆకలి తీరుస్తున్నారు అది. అమ్మ ఒకవేళ ట్రైన్ దిగిన తర్వాత 1/2 అవర్ తర్వాత రాకపోతే ఏముంది, ట్రైన్ మిస్ అయితే వెనక కోసం పొట్టలు పట్టుకొని నువ్వు ఆ చైన్ గుంజు. లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చొని ఎటు కదా మా అమ్మ మిస్ అయింది అని చెప్పుకో. కూర్చొని అవసరం మరి అంత రిస్క్ చేయడం. చేయాలి. ఇప్పుడు చెప్పు, ఒకవేళ ట్రైన్ మిస్ అయితే ఏం చేస్తారు చెప్పు. మేము ఏమంటుంది సార్, ట్రైన్ మిస్ మమ్మల్ని మిస్ అయింది అంటాం. ట్రైన్ మమ్మల్ని మిస్ అయింది అంటాం. ఎవరికి మేము ఇన్నే ఉన్నాం. ట్రైన్ ఎటు పోయింది, తప్పిపోయింది ట్రైన్ అని కేసు పెడతాం పోయి. మళ్ళీ ఒక నిమిషం ఇట్రా మళ్ళీ ట్రైన్ మిస్ అవ్వకపోతే కలుద్దాం సరేనా? బాయ్. మీరు ఇంకా రాలేదు, మేము ఇక్కడనే ఉంటాం తొందరగా. ఓకేనా? బాయ్. ఇంకా రాలేదు, వస్తాయిలే. బాయ్. అది నువ్వు ఉన్నావన్న నమ్మకంతో దిగి వెళ్తున్నాం. మేము వచ్చేంతసేపు ట్రైన్ ఎటు కదలేకుండా ఆపాలి నువ్వే. సరే పోయి నిల్చుంటాం ముందు. వద్దు, ఆ చైన్ లాక్ పట్టుకోసా అడ్డంగా నిల్చుంటా. మా ఫ్రెండ్స్ వచ్చేదాకా ట్రైన్ కదిలితే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. ట్రైన్ లాగితే ఫైన్ వేస్తారమ్మా. చైన్ లాగితే ఎమర్జెన్సీ అని చెప్పు. నువ్వు కరెక్ట్ రీజన్ చెప్తే ఫైన్ అయ్యరు. వీడియో తీసుకుంటా నేను. కాదమ్మా తప్పిపోతారేమోనని చెప్పి ముందే తీసుకుంటున్నా. రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ చేపిస్తా. అది అనౌన్స్మెంట్ కి వీడియో అవసరం సంబంధం లేదు. లేదు వీళ్ళే అని చెప్పి చూపిస్తాను. టీవీలో చూసినా చీచు తింటా సమోసా? వద్దు. ఏం తిన్నా చిచ్చు అంతగానా? ఏం తిన్నా? అయ్యో ఆ కుక్కకి కాలు ఇరిగిపోయింది కిట్టు. పాపం దానికి కాలు లేదు పాపం. దానికి ఏమన్నా ఇచ్చి రావచ్చు కదా. ఆయన ఒకనే హాయ్ చెప్పిపోతుంది తెలుసా కెమెరాకి, చూసినావా? నేను తెచ్చుకున్న ఫుడ్ ఎక్కువ ఉంది బ్రో. పాపం ఆ డాక్ కోసం అని చెప్పేసి చిచ్చుగాడు బిస్కెట్ ఇద్దాం అని చెప్పేసి పోతుంది. దాని ఉంటాలే ఇక్కడే. ఓయ్ నేను ఉండలేదా? ఏం చేసిన చిచ్చు? భజన
అమ్ముతావా పోయి? నాకు బుట్టి ఇప్పించేసి అమ్ముకొని వస్తావు గంటలో అన్ని భోగిలు తిరిగి. సరే కానీ ఏడికొత్తున్నా తెలిసిందా? ఇంకేం చెప్పట్లే, నేను గెస్ట్ చేసింది కరెక్ట్ అంటే కాదంటున్నావు. ఇదేమో వాస్కోడి గామా అంటే అది గోవాకి వెళ్తుంది. మధ్యలో గోవాకి అయితే తీసుకెళ్ళట్లేదు. నువ్వు మధ్యలో ఎక్కడ ఆపోజిట్ దిబ్బేస్తా అంటున్నావు. మరి ఏడికి గోవాకి అయితే తీసుకెళ్ళట్లేదు గెస్ట్. మధ్యలో అంటే ఇంకేముంది అంత విజిటింగ్ ప్లేసెస్ ట్రైన్ మధ్యలో ఆపోజిట్. గోవాకి అయితే తీసుకెళ్ళట్లేదు. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తామని. గోవాకి అయితే పోవట్లేదు, గోవా ట్రైన్ ఇది. గిట్టు ట్రైన్ స్టార్ట్ అయిపోయి ఇగో బయటికి గిట్టు వచ్చేసింది రైల్వే స్టేషన్ లకి వెళ్ళి. ఇంకా వీళ్ళు రాలేదు, సిద్ధు లక్కి వాళ్ళు మిస్ అయిపోయారు, వెళ్ళిపోయారు. గైస్ వీళ్ళేమో బయటికి ఏదో దుకాణం పోయి వస్తా అని చెప్పేసి పోయారు. ట్రైన్ ఏమో ఓ 20-30 మినిట్స్ ఆగుతుంది అనుకోరు. ఇదేమో ఆగకుండా వచ్చేసింది. 2-3 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇగో రైల్వే స్టేషన్ దాటి బయటకు వచ్చేసింది. నీకేం కిట్టు కంగారు లేదేం లేదు, అటు ఇటు చూసి వాళ్ళు బస్కి వస్తారు. బస్కి వస్తారా? అయ్యో బస్సులు ఉంటాయా మరి? ఉంటాయి. ఏడుకుంటే బస్సులు చెప్పవు? చెప్పా చెప్ప మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? మిస్ అయిపోయినామా ఇద్దరు ఫ్రెండ్స్. మిస్ అయినా వాళ్ళని. మళ్ళీ ట్రైన్ రిటర్న్ వచ్చింది గైస్. అక్కడికి ఎక్కడికో ముందుకు తీసుకుపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎందుకు పోయిందో ఎందుకు వచ్చిందో తెలియదు, మమ్మల్ని కంగారు పెట్టడానికి. చీచీడు ఎంత టెన్షన్ పడ్డాడు. మరి వదిలే ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తాను. వీడియో తీయడం మర్చిపోయా వాడి కంగారులో వాడు కంగారు పడుతుంటే ఎందుకు లేవని టెన్షన్ పెట్టాడు అని చెప్పేసి. అది నాకు తెలిసి వేరేది ఏమన్నా ట్రైన్ అటాచ్ చేయడానికి లేదంటే ఏదైనా క్రాస్ చేయడానికి అన్నట్టు ముంగలు తీసుకు. మా వాళ్ళు మిస్ అయ్యారు అనుకున్నాం కానీ మిస్ అవ్వలేదు, దొరికిపోయారు. కానీ ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చే వరకు చూడాలి. మా వాళ్ళు దొరికారు. చీచిగాడు ఎంత టెన్షన్ పడ్డాడు తెలుసా. పోతుంది వాళ్ళకి ఫోన్ చేయండి. ట్రైన్ మమ్మల్ని పట్టుకోలేదు, మేమే ట్రైన్ పట్టుకున్నాం. నేను చెప్పా నువ్వెందుకు టెన్షన్ పడట్లేదు, పర్లేదు వాళ్ళు కావాలంటే బస్కి వస్తారులే అన్న. ఎందుకు నెక్స్ట్ ఇంకో ట్రైన్ ఉంది వస్తాం. సగం ప్యాకెట్ కుక్కకి వేసేసిండు, ఇంత ముందు. ఆ కుక్క కాలు ఇరిగిపోయింది పాపం. ఆటో వాడు పక్కన వైన్స్ ఉంది, మందు కూడా తీసుకుంటా అంటే తీసుకొని పక్కన ఉందని చూపిస్తాను. 2 కిలోమీటర్లు పోయిర్రా? ఒక 1 కిలోమీటర్ లోపే. ఎంత తీసుకున్నాడు? 80 రానుపోను. 80 రానుపోను ఇద్దరికి. అందుకే నాకు షాప్ లో దొరకలేవు. నేను ఒకసారి నడిచిన, నేను కూడా వచ్చిన బయటికి. లేదు ముందు అసలు ఒక్క షాప్ లేదు, ఏం లేదు. పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆడ గ్రౌండ్ లేదు. ఇప్పుడు మొత్తం ఇది కట్టారు కదా, రెనోవేషన్ చేశారు కదా, మొత్తం పార్కింగ్ రోడ్లు అట్లా ఏం లేకుండా అప్పుడు మొత్తం చెట్లు ఉంటుండే. అవో అర్థం నచ్చదు. ఇప్పుడు మంచిగా ఉంది బయట. చెప్పులు నాయి గాయస్, ఆ చెప్పులు మాత్రం నాయి. అమ్మా ఆ చెప్పులు వాడి అంట. కొత్త చెప్పులు కొన్నంతసేపు ఆ చెప్పులు నాయి, కొత్త చెప్పులు కొన్నాక నాయ సంబంధం లేదు. అందులోనూ మిస్టర్ బ్లాగర్, మిస్టర్ ఇన్ఫ్లుయెన్సర్ సలీం ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసి ఆ చెప్పులు వేసుకుని మొత్తం లూజ్ చేసి, బ్లాగర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ వాట్ నాట్ ఆల్ ఆ పర్సన్ అని ఆ చెప్పులు వేసి మొత్తం లూజ్ చేసేసిండు. లూజ్ అయినాయా ఒక్కసారికి తిరగలేదు అమ్మ. నేను ఆన్నే వేసుకోవాలి. మా ఈ మనిషి పాదాలు, నీ ఏనుగు పాదాలు. వాడి వల్లనే వీడియో తీయలే. తినేటప్పుడు బర్రెలా తినేసిండాడు, ఆడు కూడా తినేసిండు. ఈడు కూడా కొంచెం తినలే కానీ ఫుల్ గా తినలే. బర్రెలా తింటుండు. గ్యాస్ ఫామ్ అయింది అంత ముందు. మార్నింగ్ నుంచి ఆడిపోతే కూడా చపాతి ఎంత ఆయిల్ వేసిందో. చపాతీలు ఆయిల్ ఎక్కడికి బర్రె. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు. తింటావా? నేను బెండకాయ ఫ్రైతో ఇంకో ప్లేట్ తీయా మరి. ఓకే కర్రీస్ ఎట్లా చెప్పలేదు. ఇంకో చపాతీ అది. కర్రీస్ ఎట్లున్నాయో చెప్పలేదమ్మా. చాలా బాగుంది. అట్లా కాదు, ఎక్సలెంట్ టేస్ట్. టమాటా అస్సలు బాగాలేదు. తిన్నావు గారా? ఇంకో ప్లేట్
కారం కారం ఉంది. ఆ కారం పైనుంచి లాస్ట్ దింపే ముందు జల్లుతారు చూడు అట్లా ఉంది. లేదమ్మా అది అసలు మర్చిపోయేదాన్ని కర్రీని. ఇంకేం కర్రీ ఉంది? మా చిచ్చుగా చాయ్ తాగుతుంది, చాయ్ చల్లగా అయిపోయిందని పడేయడానికి పోతుంది. చాయ్ చిచ్చు నీకు కావాలా చపాతీలు? నాకు కావాలి, నీకు కావాలా ఒకటేగా? చపాతీలు? ఒకటా రెండా? తీసుకో. నేను టేస్ట్ చేసి చెప్తా, ఎందుకంత కంగారు? నేను తింటున్నా కదా, టేస్ట్ చేసి చెప్తా. కాదు రాదు, వాళ్ళు తిన్నారు కాబట్టి ఆల్రెడీ అడుగుతున్నాను. వాడు పెట్టుకుంటారు. వాడు మాట్లాడిన తర్వాత నేను చెప్తాలే. అయ్యో ఇప్పుడు నేను చెప్పిందే చెప్తే మళ్ళీ అప్పుడు కూడా నేను చెప్పింది నువ్వు చెప్తే కాఫీ క్యాట్ అవుతారా? అంతే అవుతుంది. కాబట్టి మా చిచ్చుగా తింటుంది. హాయ్ ఆడియన్స్, చాక్లెట్లు తింటారా? అది ఈ చాక్లెట్ ఈ చాక్లెట్లు గోవా నుంచి తీసుకొచ్చినాయి, ఊరంతా తిప్పుతున్నారు వీళ్ళు. వ్యూవర్స్ హలో, సబ్స్క్రైబర్స్, హాయ్ ఫ్రెండ్స్, సబస్కర సబస్కర ఇంకా 2 చాక్లెట్స్ పోయినాయి. దీంట్లో వేసినాం. చెప్పు ఇప్పుడు. బెండకాయ కర్రీ బాగుంది, ఫ్రై కాదు ఈ కర్రీ. నాకు యాడ్ చేసింది కాబట్టి అది నాది, వాడి నేను చేసిన కాకపోతే నైట్ లో ఈ కర్రీ 12:30 రైస్ తో ఇంకా బాగుంటుంది అనమాట. చపాతీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి లిటిల్ సాల్టీ అనిపిస్తుంది, బట్ రైస్ తో బాగుంటుంది. నీకు అది పెట్టుడే ఎక్కువ. తిన మూసుకొని. నీకు ఇప్పుడు నువ్వు తింటావు కదా, అమ్మ నీడలేదు అమ్మ. కాదు తినను. ఇప్పుడు అంతలేక నార్మల్కి తింటావు అమ్మ. నీకు అది పెట్టుడే ఎక్కువ. తిని మూసుకొని. అన్ని తిన్న తర్వాత అంతా మళ్ళీ నెగిటివ్గా కామెంట్స్ పెడతాడు. నెగిటివ్ కామెంట్స్ పెడతాడు ఇప్పుడు ఎవరు? వీడు సిద్ధుగాడు. కంగారు పడక, నీ కర్రీస్ ఉన్నాయి, రివ్యూ చేయాలి ఇప్పుడు. ఎలాగో అంతకుముందు ఏది అవుతుంది కర్రీ తిన్నా పులిహోర తోటి. బాగా పులిహోరలో అంత అనిపించలే, సౌండ్ వైట్ రైస్తో తింటే తెలుస్తుంది. నేను టేస్ట్ చేసి చెప్తా, ఎందుకంత కంగారు? నేను తింటున్నా కదా, టేస్ట్ చేసి చెప్తా. కాదు రాదు, వాళ్ళు తిన్నారు కాబట్టి ఆల్రెడీ అడుగుతున్నాను. వాడు పెట్టుకుంటారు. వాడు మాట్లాడిన తర్వాత నేను చెప్తాలే. అయ్యో ఇప్పుడు నేను చెప్పిందే చెప్తే మళ్ళీ అప్పుడు కూడా నేను చెప్పింది నువ్వు చెప్తే కాఫీ క్యాట్ అవుతారా? అంతే అవుతుంది. కాబట్టి మా చిచ్చుగా తింటుంది. హాయ్ ఆడియన్స్, చాక్లెట్లు తింటారా? అది ఈ చాక్లెట్ ఆడియన్స్. ఈ చాక్లెట్లు గోవా నుంచి తీసుకొచ్చినాయి, ఊరంతా తిప్పుతున్నారు వీళ్ళు. వ్యూవర్స్ హలో, సబ్స్క్రైబర్స్, హాయ్ ఫ్రెండ్స్, సబస్కర ఇంకా 2 చాక్లెట్స్ పోయినాయి. దీంట్లో వేసినాం. చెప్పు ఇప్పుడు. బెండకాయ కర్రీ బాగుంది, ఫ్రై కాదు ఈ కర్రీ. నాకు యాడ్ చేసింది కాబట్టి అది నాది, వాడి నేను చేసిన కాకపోతే నైట్ లో ఈ కర్రీ 12:30 రైస్ తో ఇంకా బాగుంటుంది అనమాట. చపాతీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి లిటిల్ సాల్టీ అనిపిస్తుంది, బట్ రైస్ తో బాగుంటుంది. నీకు అది పెట్టుడే ఎక్కువ. తిన మూసుకొని. నీకు ఇప్పుడు నువ్వు తింటావు కదా, అమ్మ నీడలేదు అమ్మ. కాదు తినను. ఇప్పుడు అంతలేక నార్మల్కి తింటావు అమ్మ. నీకు అది పెట్టుడే ఎక్కువ. తిని మూసుకొని. అన్ని తిన్న తర్వాత అంతా మళ్ళీ నెగిటివ్గా కామెంట్స్ పెడతాడు. నెగిటివ్ కామెంట్స్ పెడతాడు ఇప్పుడు ఎవరు? వీడు సిద్ధుగాడు. కంగారు పడక, నీ కర్రీస్ ఉన్నాయి, రివ్యూ చేయాలి ఇప్పుడు. ఎలాగో అంతకుముందు ఏది అవుతుంది కర్రీ తిన్నా పులిహోర తోటి. బాగా పులిహోరలో అంత అనిపించలే, సౌండ్ వైట్ రైస్తో తింటే తెలుస్తుంది. చాయ్ ఉందా ఇంకా? ఉంది కానీ చల్లగా అయిపోయింది. వెజ్ సలాడ్ కూడా రెడీ అయిపోయింది గైస్, వచ్చిపెట్టు. వెజ్ సలాడ్ అది సలాడ్ అంటే ఓన్లీ కీరా సలాడ్ అనమాట అది. చీచుగాడ్ స్పెషల్. ఇది బొంగులేవమ్మా? బొంగులో బొంగులు గాలి కన్నా ఎగిరిపోతాయి. బనానాస్, ఎట్లుంది? బనానాస్ పెట్టు. కీరకి టేస్ట్ ఏం చెప్తారు? 3 బనానాలు 20 రూపాయలు. అక్కడ 40 రూపాయలకి డజన్ వస్తుంది. కీరకి ఉండాలి.
ఇది వద్దా? బాగుంటది చల్లబడి. నాకు ఏవా సలాడ్ ఒకటే తింటావా? ఇప్పుడే తింటా, తర్వాత తింటావా? అక్కడ పెట్టు. 3-4 చాలు. వద్దు. చాలు అన్నీ వద్దు. మళ్ళా రైస్ తినాలి కదా, రివ్యూ చెప్పాలంట. అందరు క్యాప్చర్ అయ్యేలా అడ్డులే ఫస్ట్ పెళ్ళిలో ఫోటోగ్రాఫర్ ఒకటే ఉంది. అన్న అయిపోయినాయంట. ఇప్పుడు రైస్ వేసుకుంటుండు. రాదు ఈ వాయిస్ అక్కడ నుంచి నువ్వు ఎప్పుడు నేను అన్న ఇది నేను మళ్ళీ చెప్పా. వాడి దగ్గర ఉంది నీకు చెట్టు బలవంతం తినిపిస్తున్నారు, తినాలని చెప్పినారు కూడా. నేను కీరా కొరుకుతున్నా కదా, కర్ర కర్ర సౌండ్ వస్తుంది చూడు వీడియోలో. ఆయిల్ ఫుడ్ వద్దంటే ఆయిల్ ఫుడ్డే తినిపిస్తారు వీళ్ళు. ఫస్ట్ ఏమన్నాడు, ఒక్క చపాతీ చాలు ఎక్కువైపోద్ది అన్నాడు, తినడం అయిపోయింది అది. మళ్ళీ రైస్ చూడంగానే ఆకలి ఎక్కువైందంట. సెకండ్ రౌండ్ వేసుకుని, ఫస్ట్ రౌండ్ కూడా కాదు అది, సెకండ్ రౌండ్. ఫుడ్ చూస్తే ఆకలి అది అసలు ఇంక ఫుల్గా. అలచింతకాయ కర్రీ అలసింతకాయలు కాదు, ఫుడ్ చూస్తే బేసిక్ ఆకలి అయితే కాదా? అలచింతకాయ కర్రీ కానే కాదు. నీకు నచ్చిందా? తింటున్నావు ఇప్పుడు? నీకు చాలా బాగుంది, బాగుంది. కాకపోతే 2 ప్లేట్లు 3 ప్లేట్లు పెట్టి నీకు అంటే నేను ఎక్కువ తినాలని చెప్పేసి అట్లా. దీంట్లో ఒక కర్రీతో తింటావు, నెక్స్ట్ ప్లేట్ ఇంకో కర్రీతో తింటావు, ఇంకో అన్ని మిక్స్ అవుతుంది. టేస్ట్ రివ్యూ చేయాలి నేను. డిన్నర్ చేస్తున్నాడు. ట్రైన్ లో లాస్ట్ డిన్నర్, ట్రైన్ జర్నీలో. ఇదే లాస్ట్ డిన్నర్ ఏ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చూచు కిట్టు ఎక్కడ దిగిన హబిలియా ఎక్కడికి వెళ్తున్నారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. ఇదిగో మేము ట్రావెల్ చేసేది ఇదే బస్సు, మళ్ళీ ఉంది బస్సు. పేర్లు చూడండి. 4 hours 5 hours జర్నీ కూర్చొని తో కష్టపడాలి కాబట్టి, పడుకోవాలి కాబట్టి ఇంకా వీడియో దిగాను. అండ్ బాయ్, టేక్ కేర్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, గుడ్ నైట్ గైస్. లైక్ అండ్ షేర్. కొత్తగా నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి పోయాం, ఏం చేసాం అని చెప్పేసి రేపు చూపిస్తాను. బాయ్.